ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా రుచులకే నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపరు. లడ్డులందు ఒక్కేణి పోణిలిందు బలేజి లేది ముందు ఇళ్ళ నాకే విందు. ఇలా ఇలా అంటే వస్తుంది. అయ్యో ఇలా చూడు ఎలా వచ్చి వచ్చింది నాది. అన్ని పనులు వస్తే మంచిగా. అది సకినం లాగా ఉందా? అది సకినం లాగా ఉందా? ఇవేమో వడి సకినాలు పొడిపిండి తోటే చేస్తారు. బియ్యం నానబెట్టకుండా పొడిపిండి తోటే చేస్తారు. ఏ వెకేషన్ అయినా కానీ, దీపావళి అయినా కానీ, సంక్రాంతి అయినా కానీ మాకు బట్టలు కూడా ఇస్తారు అమ్మ వాళ్ళు. మౌనిక, నీకు సకినాలు వచ్చా? రాదమ్మమ్మ, చేయడం ట్రై చేస్తాను నేను నేర్పిస్తాను, నేర్చుకో. ఇలా ఇలా అంటే వస్తుంది. అయ్యో ఇలా చూడు ఎలా వచ్చి చెక్కుడిలా వచ్చింది నాది. నువ్వు ఎప్పుడు చేయలే? నేను ఎప్పుడు ట్రై చేయలేదు అమ్మమ్మ. మా అమ్మ వాళ్ళే చేసుకొని వస్తారు. అది నేర్చుకోవాలి. అన్ని పనులు వస్తే మంచిగా. అది సకినం లాగా ఉందా? అది సకినం లాగా ఉందా? నాకు ఇట్లానే వస్తుంది అమ్మ. అట్లా తిరగట్లేదు నాకు చెయ్యి. కొంచెం పిండి తీసుకొని తిప్పు. అవునా? రాదు, తీసేసాయి. ఆ సకినం రాదా? రాదు. అయ్యో అమ్మ, ఇప్పుడు ఇవి దీంట్లో కూడా వెరైటీలు ఉన్నాయా? ఇప్పుడు ఈ బెల్లం అప్పాలలో, అరిసెల్లో? ఇవి అరిసెలు, ప్లేన్ అరిసెలు. ఇవి ప్లేన్ అరిసెలు. అవేమో నువ్వుల అరిసెలు. ఇప్పుడు అవి చిన్నగా ఉండలు చేసి నువ్వులలో వేసి తిప్పుతారు అంతే, ఇంకా అయిపోయింది. అవేమో సర్వపిండి. ఇవి సకినాలు. ఓకే, అవి కూడా సకినాలేనా? ఇవేమో పచ్చికారం సకినాలు. పచ్చికారమే ఇవి. ఇవేమో తెల్ల సకినాలు. ఇవేమో వడి సకినాలు పొడిపిండి తోటే చేస్తారు. ఇవి బియ్యం నానబెట్టకుండా పొడిపిండి తోటే చేస్తారు. ఓకే, ఇవి వడి సకినాలు. ఇవి తెల్ల సకినాలు. ఇవి పచ్చికారం సకినాలు. దీంట్లో మూడు రకాలు ఉంటాయా? ఓకే. అరిసెలు, నువ్వుల అరిసెలు. ఇవి నువ్వుల అరిసెలు. ఇవేమో ప్లేన్ అరిసెలు. నువ్వులు లేకుండా చేస్తారు. అవేమో నువ్వులు చేస్తారు. ఇవి ప్లేన్ అరిసెలు. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడే, అంటే ఎవరు ఒకరు చేసిన ఐటమ్ ఇంకొకరు చెయ్యరు. ఏవి చేయొస్తే అవే చేస్తే బాగుంటాయి కదా, అందుకొరకని అట్లే చేస్తారన్న. అమ్మ, ఇక్కడ వర్కర్స్ కి కూడా మీరు భోజనాలు ఇక్కడేనా? అక్కడ వంటలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడే వర్కర్స్ అందరు ఇక్కడే తింటారు. అన్ని ఇక్కడే. ఇంకా ఈవినింగ్ వాళ్ళు వెళ్ళేసరికి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము అన్ని ఇక్కడే. ఇంకా మనం అంటే అక్కడ చూసుకుంటే అక్కడ అంటే వర్కర్స్ అంతా వీళ్ళే ఫుడ్ పెట్టడము, టీ కాన్ నుంచి, టిఫిన్ కాన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేంత వరకు కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. ఒకసారి చూద్దాము, అడుగుదాం వాళ్ళని కూడా ఎట్లుంది ఇక్కడ సర్వీస్, ఎట్లుంది ఏంటని. హాయ్ అండి అందరికి. హాయ్ హాయ్ హాయ్. తింటున్నారా? సారీ డిస్టర్బ్ చేసినందుకు. సో ఎట్లుంటది ఇక్కడ? బాగుందా? అంటే బాగుంటుందా? అంటే శాలరీస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అంత బాగుంటుందా? మీరే వండుకుంటారా లేకపోతే ఇంకెవరన్నా వచ్చి వండేసి వెళ్ళిపోతారా? మీరే వండుకుంటారా? చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము 5 years అవుతుంది. అంటే మేమేం విన్నామంటే మీరు ఇక్కడే సపరేట్ గా మీకు రూమ్ ఇచ్చి మీరు అంతా ఇక్కడే. ఓకే, అంత మీరే చూసుకుంటారా? ఇంకా చూసుకుంటారు, రూమ్ ఇస్తారు, తిండి పెడతారు. మా పిల్లలు చదువైనా వాళ్ళ కేర్ టేకర్ గా మంచిగా చూసుకుంటారు. అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఫుడ్ విషయాన్నైనా ఏ విషయాన్నైనా అత్తమ్మ లేని ఫీలింగ్ వస్తుంది. ఇల్లు కూడా బాగుంటది. కరెంట్ బిల్ ఉండదు, నీళ్లు బిల్లు ఉండదు, ఇల్లు కూడా బాగుంటది. ఇంత బాగా అసలు ఎక్కడ చూసుకో. ఏ వెకేషన్ అయినా గానీ, దీపావళి అయినా గానీ, సంక్రాంతి అయినా గానీ మాకు బట్టలు కూడా ఇస్తారు అమ్మ వాళ్ళు. బట్టలు ఇస్తారు, చెద్దర్లు ఇస్తారు,
1 year కి ఒకసారి టూర్ కూడా తీసుకెళ్తారు. అవునంట విన్నాము. మాకు కూడా లేదు ఆప్షన్, మీకు దొరికింది అదృష్టం. కానీ వాళ్ళ అత్త వాళ్ళు గుర్తు రాకుండానైతే చూసుకుంటారు. ఓకే, మీ పేరెంట్స్ వాళ్ళు ఇంకెవరు గుర్తురారు? ఇంకా వస్తారు అప్పుడప్పుడు పండుగలకు కూడా బట్టలు ఇస్తారు. ఉంటారా వాళ్ళు కూడా ఉంటారా ఇక్కడ? ఈ చీరలు కూడా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి. అంతే ఇంకా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. బ్యూటీ చీరలు కూడా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి. 1 year ఇస్తారు. అదే సంక్రాంతికి కూడా స్పెషల్ గా సారీస్ ఇస్తారు, చెద్దర్లు ఇస్తారు. భోజనాలు కూడా మంచిగా పెడతారు. టిఫిన్, చాయ్, అన్నం అన్ని వాళ్ళే చూసుకుంటారు. పండుగలకి ప్రతి పండగకి బట్టలు పెడతారు. అట్లా చూసుకుంటారు అనమాట. సంక్రాంతి ఎక్కువ అంటే మీకు నచ్చిన కర్రీసా లేకపోతే వాళ్ళు ఇస్తారు తెప్పిస్తారు? తెస్తారా? చికెన్ మటన్ ఎప్పుడైనా? చికెన్ మటన్ పెడతారు. సండే తిన వాళ్ళకు బుధవారం కూడా వెళ్తారు. సావిత్రమ్మ గారు ఎట్లుంటారు? మీతో బాగా మాట్లాడతారు? ఆవిడ బాగా మాట్లాడుతుంది కదా. ఇక్కడ ఒక 6 families ఉంటాయి. అందరం చాలా బాగానే కలిసిమెలిసి. అంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు ఉంటారు. కింద రూమ్స్ అమ్మ వాళ్ళే ఇచ్చారు. సో అట్లా ఫ్యామిలీస్ ఉంటారు. అందరం వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అంతా. ఇంకా స్టడీ కూడా ఇన్నే దగ్గరనే వేస్తూ. ఓకే, మీ పిల్లలు అంటే వాళ్ళ చదువులకు కూడా వీళ్ళే చూసుకుంటారు? బాగానే చూసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడ ఎంత మంది పని చేస్తున్నారు ఇప్పుడు ఈ బిల్డింగ్ లో? ఎంత మంది పని చేస్తున్నారు? ఈ బిల్డింగ్ లో 50 మంది ఉంటారు. వాళ్ళ వర్కర్స్ అందరు రాలేదు. ఓకే, మేము వాళ్ళతో మాట్లాడినాం. ఎంత బాగా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక తల్లి లేని ఫీలింగ్, ఒక అత్త మామ రాని ఫీలింగ్. సావిత్రమ్మ గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి అంటే ఈ వర్క్ నేర్చుకొని వాళ్ళ సొంతంగా బిజినెస్ పెట్టుకొని బ్రతకడానికి కూడా మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారా? అంటే చేస్తారా? చాలా మంది అట్లా మా దగ్గర చేసి ఉండి మన దగ్గర 15 రోజులు అట్లా వచ్చి నేర్చుకొని పోయి షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు తిండి పెట్టి నేర్పిస్తాం కూడా. అవునా? మనం ఒక్కలమే కాదు, ఎదుటోళ్ళు బాగుపడతా కూడా మంచిదే కదా. ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకుంటే నీకు కూడా నేర్పిస్తాను. షాప్ పెట్టుకోవచ్చు. నేను షాప్ పెట్టుకుంటా, నేర్చుకుంటా వచ్చి. అన్ని నేర్చుకోవచ్చు. కానీ ఒకసారి ఉంటే చెప్తే రావు కదా కొంతలు. ఉండి నేర్చుకుంటే వస్తాయి. ఎట్లా కాలవాలి, ఎట్లా చేయాలి, పిండి ఎట్లా కలపాలి, అవన్నీ. ఒక్కొక్కరు మా దగ్గర ఉండి బయట షాప్ పెట్టుకున్నాడు, ₹1,00,00,000 ఇండ్లు కొనుక్కున్నారు. అట్లా వాళ్ళకి వాళ్ళు వేరే పెట్టుకొని షాపులు పెట్టుకొని చాలా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. ఓకే, మేము ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే మా పిల్లల్ని, మాకు రూము, మాకు తిండి, మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా సావిత్రమ్మ గారే ఇస్తున్నారు. వాళ్ళే అన్ని, మా పిల్లల చదువులు కూడా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు అని చెప్తున్నారు. అదే వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే కూడా పుస్తే బట్టలు కూడా చేయించిస్తాను. ఎవరన్నా అట్లా ఉంటే వస్తే కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్పిస్తాం. అందరు కాకుండా వాళ్ళు మళ్ళీ బయట తీసుకుంటారా? ఫ్రీగానే? ఫీజు ఏం తీసుకోండి, ఫ్రీగా భోజనం పెట్టి. అది మధ్యాహ్నం ఒక్కసారే కదా, వాళ్ళు వచ్చి నేర్చుకొని పోతారు. 15 రోజులు అట్లా నేర్చుకొని షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. షాపులు పెట్టుకుంటే కూడా ఇట్లా ఎక్కడికో చదువుల ట్రైనింగ్ పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగానే మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా నేర్చుకున్నాం కదా, మా బాగుపడ్డామని పోతే దండం పెడతాం. చాలా చాలా, ఇంకా ఇంకేం కావాలి? అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది? డబ్బులు తీసుకొని నేర్పిస్తే ఏమొస్తుంది? 10 మందికి భోజనం పెడితే. ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారు? అట్లా చాలా మంది వచ్చారు. చాలా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? చాలా మంది బయట మా దగ్గర వర్కర్స్ పెట్టుకున్నారు, మా బంధువులు పెట్టుకున్నారు. చాలా మంది చాలా షాపులు పెట్టుకున్నారు. అందరికి నేర్పిస్తారు. ఎవరైనా షాప్ పెట్టుకుంటే ఇనాగ్రేషన్ చేయమంటే కూడా పోయి ఇనాగ్రేషన్ చేస్తారా? చేస్తాను. ఓకే, ఎందుకంటే మంచిగా నడుస్తుంది అట్లా అని. అట్లా షాపులు కూడా మంచిగా నడుస్తున్నాయి. నేను ఇనాగ్రేషన్ చేసిన షాపులు కూడా చాలా బాగా నడుస్తున్నాయి. నిజంగా ఎంతో గొప్ప మనసుంటే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. ఒక 10 మందికి భోజనాలు పెట్టడానికి కూడా అసలు ఎవరు ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన ఉంటది మన వాళ్ళకే. మీరు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి పని నేర్పించుకుంటూ వాళ్ళు నేర్చుకుంటే మనం వస్తే నేర్పిస్తే మంచిదే కదమ్మా. మా పిల్లలకి ఏం చెప్తా అంటే, మీకు మంచి జరుగుతుంది బిడ్డ, వాళ్ళకి నేర్పిస్తే 10 మందికి ఉపాధి కల్పిస్తే మంచిదే కదా. ఎవరికి వాళ్ళు సొంతం బతికే మనుషులు అందరు ఉన్నారు. కానీ 10 మందికి ఎదుటోళ్ళకి ఉపాధి కల్పిస్తే మంచిది అని అట్లా చెప్తే వాళ్ళు ఏమన్నారు? పిల్లలు ఏమన్నారు?
నిజంగా ఇంత గొప్ప ఆలోచన వచ్చి ఇంత మందిని చూసుకుంటూ వాళ్ళకి భోజనాలు పెడుతూ వాళ్ళ పిల్లలకి కూడా చదువుల్ని చదివిస్తున్నారు ఇక్కడే. చాలా గొప్ప పని చేస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.